8th క్లాస్ హిస్టరీ సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ. దానిలో బిట్స్. 1922లో లిప్టన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క బిరుదు డ్యూక్ ఆఫ్ కానట్. నెక్స్ట్, చరిత్రలో మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, హేస్టింగ్స్ పరిపాలనతో ప్రారంభమై చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ పరిపాలనతో బ్రిటిష్ పాలన అంతమవుతుంది. నెక్స్ట్, 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. నెక్స్ట్, జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు. నెక్స్ట్, వలసవాదం అంటే ఏంటంటే ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు వస్తాయి. దీనినే వలసవాదం అంటారు. నెక్స్ట్, సమర్థవంతమైన పరిపాలనకు సర్వేలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు. నెక్స్ట్, రెండవది వాణిజ్య స్థావరాలు నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనే లెసన్లో బిట్స్ చూద్దాం. మొఘల్ పరిపాలకులలో ఔరంగజేబ్ చివరివాడు. నెక్స్ట్, ఔరంగజేబ్ మరణం 1707 సంవత్సరం. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో తూర్పు దేశాల్లో వర్తకం చేయడానికి పూర్తి హక్కును పొందింది. పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం బెంగాల్లో ప్రారంభమైంది. నెక్స్ట్, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. నెక్స్ట్, ఫ్యాక్టర్స్గా పిలువబడే ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులకు ఇది ఒక స్థావరంగా ఉండేది. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం 1756 గురించి చూద్దాం. ప్లాసీ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా? ప్లాసీ అనేది పలాషీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. నెక్స్ట్, 1756 అలీవర్దీ ఖాన్ మరణానంతరం సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసీ యుద్ధం ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతటా మనమే నవాబులు అవ్వాలి అని రాబర్ట్ క్లైవ్ ప్రకటించాడు. నెక్స్ట్, 1765లో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివాన్గా నియమించాడు. నెక్స్ట్, 1757 నుంచి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను విలీనం చేసుకుంది. నెక్స్ట్, బక్సార్ యుద్ధం 1764 గురించి చూద్దాం. జేమ్స్ మిల్ ఒక ప్రసిద్ధ స్కాటిష్ ఆర్థికవేత్త. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ను మైసూర్ పులి అని పిలిచేవారు. నెక్స్ట్, మైసూర్ హైదర్ అలీ యొక్క కుమారుడు టిప్పు సుల్తాన్. నెక్స్ట్, మైసూర్ హైదర్ అలీ పాలనా కాలం 1761 నుండి 1782 వరకు. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ పాలనా కాలం 1782 నుంచి 1799 వరకు. నెక్స్ట్, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వంటి శక్తివంతమైన పాలకుల నాయకత్వంలో మైసూర్ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. నెక్స్ట్, మలబార్ తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మైసూర్ రాజ్యం నుండి మిరియాలు, యాలుకలు కొనుగోలు చేసేవారు. నెక్స్ట్, 1785లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలుకలు ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు. నెక్స్ట్, మైసూర్లో 4 యుద్ధాలు జరిగాయి. అవి ఎప్పుడంటే 1767 నుంచి 69, 1780 నుంచి 84, 1790 నుంచి 92 మరియు 1799లో. నెక్స్ట్, 1799లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంను రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు. నెక్స్ట్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసింది. నెక్స్ట్, రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది 1803 నుంచి 1805. నెక్స్ట్, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రాతో సహా యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు ఢిల్లీ లభించాయి. నెక్స్ట్, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1817 నుంచి 19 మరాఠాల అధికారాన్ని అణిచివేసింది. నెక్స్ట్,
లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో గవర్నర్ జనరల్ 1813 నుంచి 1823 వరకు అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. నెక్స్ట్ రాజ్య సంరక్షణ సిద్ధాంతం లార్డ్ డల్హౌసీ గురించి చూద్దాం. 1848 నుంచి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ కాలంలో అంతిమంగా అనేక భూభాగాలు విలీనం చేయబడినవి. వారెన్ హేస్టింగ్స్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 1772 నుండి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్ట్, ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్, దివానీ అదాలత్ అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది స్థాయి తీర్పులపై అప్పీల్ చేసుకొనుటకు సర్దార్ నిజాయత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వాజీ అంటే న్యాయమూర్తి. నెక్స్ట్ ముఫ్తీ అంటే క్వాజీ ఇచ్చిన తీర్పులను విచారించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త. నెక్స్ట్ అభిశంసన అంటే ఇంగ్లాండులోని హౌస్ ఆఫ్ కామర్స్లోని దురుసప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం. నెక్స్ట్ సవార్ అంటే అశ్వికుడు. నెక్స్ట్ మస్కట్ అంటే పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ. నెక్స్ట్ మ్యాచ్ లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ. నెక్స్ట్ మొఘల్ సైన్యంలో ప్రధానంగా అశ్విక దళం, పదాతి దళం విలువిద్యలలో శిక్షణ ఇచ్చేవారు. నెక్స్ట్ 19వ శతాబ్దంలో కొత్తగా ఆవిరి యంత్రాల రాక కూడా మొదలైంది. నెక్స్ట్ కిట్టూరులో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం రాణి చెన్నమ్మ చేసింది. నెక్స్ట్ దివానీ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారం. నెక్స్ట్ 3వ లెసన్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన గురించి చూద్దాం. 1765 ఆగస్టు 12న మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివానీగా నియమించాడు. 1770లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు 10 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకుంది. సుమారు 1/3 వంతు జనాభాను తుడిచిపెట్టుకుపోయింది. నెక్స్ట్ చార్లెస్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రకారం రాజులు తాలూకుదారులు జమీందారులుగా గుర్తించబడ్డారు. నెక్స్ట్ 1806లో హెచ్టి కోల్బ్రూక్ బెంగాల్లోని ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించాడు. నెక్స్ట్ మహల్ అంటే బ్రిటిష్ రెవెన్యూ రికార్డులలో మహాల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం. ఇది ఒక గ్రామం కావచ్చు లేదా కొన్ని గ్రామాల సమూహం కావచ్చు. నెక్స్ట్ హాల్ట్ మెకంజీ అంటే మహల్వారీ విధానాన్ని రూపొందించారు హాల్ట్ మెకంజీ. ఇది 1822 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ మన్రో విధానం అంటే రైతువారీ విధానం అంటారు. దక్షిణాది బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తుకు మహల్వారీకి బదులుగా ఇది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ జమీందారులు లేరని మన్రో రీడ్ భావించారు. నెక్స్ట్ 18వ శతాబ్దం చివరి నాటి కంపెనీ నీలిమందు నల్లమందు సాగు విస్తరింపజేయడానికి బాగా ప్రయత్నించింది. నెక్స్ట్ నీలిమందును ఇండిగో అనే మొక్క నుండి తయారు చేస్తారు. నెక్స్ట్ ఆంగ్లేయుల కాలంలో భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద నీలిమందు సరఫరాదారుగా ఉండేది. నెక్స్ట్ నీలిమందు మొక్క ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. నెక్స్ట్ 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందును ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లోని దుస్తులు తయారీదారుల దుస్తులకు రంగు అద్దడానికి ఉపయోగించేవారు. నెక్స్ట్ ప్రపంచ మార్కెట్లో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది. నెక్స్ట్ 1778లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం 30% మాత్రమే భారతదేశం నుండి వచ్చింది. నెక్స్ట్ నీలిమందు సాగులో 2 ప్రధాన పద్ధతులు ఉండేవి. అవి నిజ్, రైతీ. నెక్స్ట్ బానిస అంటే వేరొకరి యాజమాన్యంలో ఉన్న వ్యక్తి. బానిసకు స్వేచ్ఛ లేదు, యజమాని కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తారు. నెక్స్ట్ విశాలమైన ప్రాంతాల్లో నీజ్ సాగుకు చాలా నాగళ్ళు, ఎద్దులు అవసరం అవుతాయి. నెక్స్ట్ ఒక బీగు అంటే నీలిమందు సాగుకు 2 నాగళ్ళు అవసరం. నెక్స్ట్ బీగు అంటే ఇది భూమిని కొలుచుటకు ప్రమాణం. నెక్స్ట్ భారతదేశంలో నీలిమందు మొక్కను ఎక్కువగా పురుషులు కోసేవారు.
నెక్స్ట్ నీలిమందు పంట కోత తర్వాత తోటల యజమానుల ఆధీనంలోని కర్మాగారంలోని తొట్టెల వద్దకు నీలిమందు మొక్కను తీసుకుపోతారు. తొట్టి పులియబెట్టే లేదా నిల్వ చేసే పాత్ర. నెక్స్ట్ నీలిమందు తిరుగుబాటు గురించి చూద్దాం. మార్చి 1859లో బెంగాల్లోని వేలాది మంది రైతులు నీలిమందును పండించడానికి తిరస్కరించారు. బరాసత్లో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని పేర్కొంటూ మెజిస్ట్రేట్ యాస్లే ప్రకటన జారీ చేశాడు. నెక్స్ట్ 1917లో మహాత్మాగాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారణ్ ఉద్యమానికి నాంది పలికింది. నెక్స్ట్ 4th లెసన్ గిరిజనుల దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ. దానిలో బిట్స్. 1895 సంవత్సరంలో బిర్సా అనే వ్యక్తి జార్ఖండ్లోని చోటా నాగపూర్ ప్రాంతంలో గల అడవులు గ్రామాలలో సంచరిస్తూ ఉండేవాడు. నెక్స్ట్ బిర్సు చోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే మొండా అనే తెగ జన్మించారు. నెక్స్ట్ దిక్కు అంటే అన్యులు. బానిసత్వం నుండి వారికి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం తనను భగవంతుడు నియమించాడని తనకు తానే ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ జూమ్ సాగుదారులు కొందరు జూమ్ సాగును అంటే విస్థాపన వ్యవసాయ పద్ధతిని అవలంబించారు. నెక్స్ట్ విస్థాపన సాగుదారులు ఈశాన్య మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాల్లో నివసించేవారు. నెక్స్ట్ జూమ్ సాగు అనగా విస్థాపన వ్యవసాయ పద్ధతి. నెక్స్ట్ కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమిని బీడు భూమి అంటారు. నెక్స్ట్ ఇలా సాగు చేయకుండా వదలడం వలన భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుతుంది. నెక్స్ట్ సాల్ అనునది ఒక చెట్టు. నెక్స్ట్ మహువా అనునది తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించే ఒక పువ్వు. నెక్స్ట్ జూమ్ వ్యవసాయం అడవులలోని చిన్న చిన్న కమతాలలో జరిగేది. నెక్స్ట్ వృక్షాలను కాల్చడం ద్వారా వచ్చిన బూడిదను నేలంతా చల్లేవారు. నెక్స్ట్ బూడిదలోని పొటాష్ నేలను సారవంతం చేయడానికి తోడ్పడుతుంది. భూమిలో విత్తనాలు వెదజల్లేవారు. నెక్స్ట్ విస్థాపన సాగుదారులు ఈశాన్యం మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాలలో నివసించేవారు. నెక్స్ట్ ఒడిశాలోని డోంగ్రియా కంద్రా మహిళలు విస్తరాకుల తయారీకి వాడే పండానస్ చెట్ల ఆకులను అంటే ఏ చెట్టు పండానస్ చెట్ల ఆకులను అడవిలో నుండి సేకరించేవారు. నెక్స్ట్ గిరిజనులలో చాలా ప్రాంతాలలో జంతువులను వేటాడడం అటవీ ఉత్పత్తుల సేకరించడం ద్వారా జీవించేవారు. నెక్స్ట్ ఒరిస్సా అడవులలో నివసించే కోండులు అలాంటి గిరిజనులే. నెక్స్ట్ వీరు సాధారణంగా సామూహిక వేటకు వెళ్ళేవారు. దొరికిన మాంసాన్ని అందరూ పంచుకునేవారు. వీరు అడవుల నుండి సేకరించిన పండ్లు వేర్లను తినేవారు. సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. నెక్స్ట్ స్థానిక చేనేత చర్మ కార్మికులు తమ బట్టలు తోలుకు వాడే కుసుమ పలాస పూల కోసం అవసరమైనప్పుడు గోండులను ఆశ్రయించేవారు. నెక్స్ట్ గిరిజనులు కొన్నిసార్లు తమ విలువైన అటవీ ఉత్పత్తులను ఇచ్చి అవసరమైన వస్తువులను వస్తు మార్పిడి పద్ధతిలో పొందేవారు. నెక్స్ట్ మధ్య భారతదేశంలో కనిపించే బైగాలు వంటి వారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదు. నెక్స్ట్ బైగాలు అడవి ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించే అడవి ప్రజలుగా తమను తాము భావించారు. నెక్స్ట్ శ్రామికునిగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని బైగాలు భావించేవారు. నెక్స్ట్ స్థానికంగా ఉత్పత్తి కాని వస్తువులను పొందడానికి గిరిజన సమూహాలకు తరచుగా అమ్మడం కొనడం అనేది అవసరమయ్యేది. నెక్స్ట్ పంజాబ్ కొండలలో ఉండే వాన్ గుజ్జర్ల ఆంధ్రప్రదేశ్లో లంబాడీలు ఆవులను మేపేవారు. నెక్స్ట్ కులు ప్రాంతానికి చెందిన గద్దీలు గొర్రెల కాపర్లు. నెక్స్ట్ కాశ్మీర్కు చెందిన బలర్వాలాలు మేకల కాపర్లు. నెక్స్ట్ వివిధ ప్రాంతాల్లోని విస్థాపన సాగుదారుల వేటగాళ్ల జీవితాలు ఒక కాలమానం చేత స్త్రీ పురుషుల మధ్య పని విభజన చేత నియంత్రణకు లోనవుతాయి. నెక్స్ట్ 1930 నుంచి 1940 సంవత్సరాల మధ్య భారతదేశంలోని బైగాలు కోండుల మధ్య గడిపిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ ద్వారా ఈ కాలమానం పని విభజన గురించి మనకు స్పష్టమైన సమాచారం లభించింది. నెక్స్ట్ చైత్రమాసంలో అప్పటికే కోసిన పంట దుబ్బలను తొలగించడానికి స్త్రీలు వెళ్ళేవారు. నెక్స్ట్ పురుషులు పెద్ద చెట్లను నరికేవారు. అలాగే వారి సంప్రదాయ వేటకు వెళ్ళేవారు. నెక్స్ట్ పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు. నెక్స్ట్ చాలా సంవత్సరాలలో చోటా నాగపూర్లోని మొండాల మాదిరిగా భూమి తెగ మొత్తానికి చెందేది. నెక్స్ట్ వేటాడి సేకరణ చేసిన
చేసేవారు లేదా విస్థాపన సాగుదారుల కంటే స్థిర జీవనాన్ని కలిగిన గోండులు, సంతాలులు లాంటి తెగల సమూహాలను మరింత నాగరికలుగా బ్రిటిష్ అధికారులు గుర్తించారు. నెక్స్ట్, బ్రిటిష్ వారి పరిపాలనలో తెగల నాయకులు, విధులు, అధికారులు చాలా వరకు మార్పు చెందాయి. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లోని నైసీ తెగవారు దొంగ ఇల్లు కట్టడం మనం గమనించవచ్చు. నెక్స్ట్, గుజరాత్లోని చాలా ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగిస్తున్నారు. నెక్స్ట్, గుజరాత్లోని అడవులలో బిల్లు మహిళలు కూడా సాగు చేస్తున్నారు. నెక్స్ట్, స్త్రీలు సాగో చింతలాంటి పండ్లు, పుట్టగొడుగులను సేకరించేవారు. నెక్స్ట్, బైగా స్త్రీలు వేర్లు లేదా కాండాలు సేకరించేవారు. నెక్స్ట్, బహువాలు విత్తనాలను మాత్రమే సేకరించేవారు. నెక్స్ట్, మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో బైగా ఉత్తమ వేటగాళ్లుగా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్, వైజాగ్ అనగా వైశాఖలో అడవిని కాల్చేవారు. నెక్స్ట్, జేత్ అనగా జ్యేష్ఠ మాసంలో విత్తడం ప్రారంభించేవారు. వేట అనేది కొనసాగేది. నెక్స్ట్, ఆషాఢ్ అనగా ఆషాఢం నుండి బాదన్ అనగా భాద్రపదం వరకు పురుషులు పొలాల్లో పనిచేసేవారు. నెక్స్ట్, కౌర్లో బీన్స్ మొదటివి పండ్లు పక్వానికి వచ్చేవి. నెక్స్ట్, కార్తీకంలో కుత్కి పక్వానికి వచ్చేది. నెక్స్ట్, మార్గశిరంలో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది. నెక్స్ట్, పుష్ అనగా పుష్యములో తూర్పార పట్టేవారు. వీరి పండుగలు, నృత్యాలు పుష్ మాసంలో జరిగేవి. నెక్స్ట్, మాకు అనగా మాఘమాసంలో కొత్త బేవార్లకు వెళ్ళేవారు. నెక్స్ట్, పైన వివరించిన పంట చక్రం అనేది మొదటి సంవత్సరంలో జరిగేది. రెండో సంవత్సరంలో కొన్ని పంటలు మాత్రమే విత్తుకొని కోయవలసి వేటకు తగినంత సమయం ఉండేది. నెక్స్ట్, బైగా 1939 అనే పుస్తకం రాసినది వేరియర్ ఎలిసన్. నెక్స్ట్, బైగా రచనను నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి తీసుకున్నారు. నెక్స్ట్, బీహార్లో సంతాలుల జాతికి చెందిన వారు అడవి ఉత్పత్తుల సేకరించడం కోసం పిల్లలను కూడా అడవికి తీసుకువెళ్ళేవారు. నెక్స్ట్, విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో బెవార్ అని పిలుస్తారు. నెక్స్ట్, రైల్వే లైనులు వేయడంలో వాడే అడ్డ చక్క పలకలను స్లీపర్ అంటారు. నెక్స్ట్, 1930వ సంవత్సరంలో మధ్య భారతదేశంలో ఒక గిరిజన సమూహమైన బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని వెరియర్ ఎల్విన్ సందర్శించాడు. నెక్స్ట్, 1960 సంవత్సరంలో అస్సాంలో జరిగిన సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు గిరిజన హక్కులలో ముఖ్యమైనది. నెక్స్ట్, 1930వ సంవత్సరంలో మధ్య పరగణాలలో జరిగిన అటవీ సత్యాగ్రహం కూడా ఇలాంటిదే. నెక్స్ట్, 18వ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపాలోని మార్కెట్ మంచి గిరాకీ ఉండేది. నెక్స్ట్, పట్టుకు గిరాకీ పెరగడం వలన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. నెక్స్ట్, జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగూళ్లను పెంచేవారు. నెక్స్ట్, పట్టుగూళ్లను పెంచే వాళ్లకు 1000 పట్టు గూళ్లకు 3 నుండి 4 రూపాయల వరకు ఇచ్చేవారు. తర్వాత వీటిని బార్డ్వాన్ లేదా గయకు ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మేవారు. నెక్స్ట్, గోడారా మహిళలు నేత నేస్తుండేవారు. నెక్స్ట్, హజాంగ్ మహిళలు చాపను అల్లేవారు. నెక్స్ట్, 1920లలో బీహార్లోని జురియా, రాణిగంజ్ బొగ్గు గనులలో తవ్వకాలు జరిపే వారిలో సుమారు 50% మంది గిరిజనులు కలరు. నెక్స్ట్, 1920వ సంవత్సరంలో భారతదేశంలోని బొగ్గు గనులలో ప్రతి సంవత్సరం సుమారుగా 2000 మంది కార్మికులు చనిపోయేవారు. నెక్స్ట్, 1831 నుంచి 32 మధ్య కోలులు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్, 1855లో సంతాలులు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్, 1910లో బస్తరులు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్, 1950 సంవత్సరంలో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్, బిర్సా ముండా గురించి చూద్దాం. 1870 మధ్య కాలంలో బిర్సా జన్మించారు. ఒక పేద తండ్రికి కొడుకుగా అతను బోహోండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడు. నెక్స్ట్, ముండా సమూహానికి చెందిన సిర్జార్లు ప్రజలను తిరుగుబాటు చేయమని కోరడం బిర్సా చూశాడు. నెక్స్ట్, 1895లో బిర్సాను అరెస్టు చేసి అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి బ్రిటిష్ అధికారులు 2 సంవత్సరాలు జైలులో ఉంచారు. నెక్స్ట్, 1897లో బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజల మద్దతు పొందడం కోసం అతను గ్రామాలు పర్యటించడం ప్రారంభించాడు. వారి రక్షక
పాట నిలయాల మీద, చర్చిల మీద దాడి చేశారు. వ్యాపారుల, జమీందారుల ఆస్తులు దోచుకున్నాడు. నెక్స్ట్ బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండాను ఎగరవేశారు. నెక్స్ట్ 19వ సంవత్సరంలో బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం నీరుగారిపోయింది. నెక్స్ట్ గిరిజనులు, ఇతర సామాజిక వర్గాలు తరచుగా మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడానికి ఇష్టపడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీని గురించి ఒక పాట కూడా రాయబడి ఉంది. మేముంటాము నగదుని, అసంతృప్తినిచ్చే చెత్తని ఇది వర్షించడానికి ఆపలేదు. అది నన్ను బాధిస్తుంది. కాబట్టి నేనెందుకు నా శ్రమశక్తిని దారబోయాలి? కొబ్బరి చెట్ల మీద ఈ ప్రభుత్వ దుష్టుల కోసం అనే పాట రాయబడింది. నెక్స్ట్ ది ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెంట్ అగ్రికల్చర్ 1970 పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెంట్ అగ్రికల్చర్ పుస్తకానికి సంపాదకత్వం వహించింది కోహన్ క్లార్కే హాస్వెల్. నెక్స్ట్ 5th లెసన్ 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలేంటో చూద్దాం. ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి తన భర్త మరణించిన తర్వాత తన దత్తపుత్రుడిని అంటే దామోదరరావును తన రాజ్యానికి వారసునిగా గుర్తించాలని కంపెనీని కోరింది. నెక్స్ట్ 1857లో భారతదేశ ఉత్తర మైదానాలలో వ్యాపించిన తిరుగుబాటును మనం చూడవచ్చు. నెక్స్ట్ పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ తన తండ్రి మరణానంతరం తన తండ్రికి రావలసిన పింఛను తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు. నెక్స్ట్ కంపెనీ విలీనం చేసుకున్న భూభాగాలలో చివరిది అవధ్. నెక్స్ట్ 1801లో అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా రుద్ది దానిని 1856లో స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ మొఘలు రాజులలో చివరివాడు. అతని వారసులు ఎవరిని రాజులుగా గుర్తించడం జరగదని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందని 1856లో గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించాడు. నెక్స్ట్ హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలని ఉద్దేశంతో బ్రిటిష్ వారు 84 నియమాలతో ఒక జాబితాను తయారు చేసి కలకత్తాలో సమావేశమైన రాజులు, యువరాజుల సమావేశంలో ప్రకటించారు. నెక్స్ట్ సీతారాం పాండే అనే అతను 1812లో స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డాడు. నెక్స్ట్ ఈ బ్రిటిష్ వారికి 45 సంవత్సరాలు సేవ చేసి 1860లో పదవీ విరమణ చేశాడు. నెక్స్ట్ పదవీ విరమణ తర్వాత తన అనుభవాలను వ్రాయడానికి కమాండింగ్ అధికారి అయిన నార్గెట్ పాండేను ఒప్పించాడు. నెక్స్ట్ అవధి భాషలో రాసిన ఈ పుస్తక రచన 1861లో పూర్తయింది. ఈ పుస్తకాన్ని నార్గెట్ పాండే ఆంగ్లంలోకి అనువదించారు. నెక్స్ట్ 1857 మార్చి నెలలో మీరట్లో తిరుగుబాటు ప్రారంభమైంది. నెక్స్ట్ 19వ శతాబ్దంలో జరిగిన ఈ సాయుధ తిరుగుబాటును ప్రపంచంలోనే అతిపెద్ద తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించారు. నెక్స్ట్ 1857 జూలై 3న సాయంత్రం బరేలీ నుండి వచ్చిన 3000 మంది తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి బ్రిటిష్ కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడి తెల్లవారు వరకు కొనసాగింది. నెక్స్ట్ బారక్పూర్లో తమ సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే ఒక యువ సైనికుని 1857 ఏప్రిల్ 8న ఉరితీశారు. నెక్స్ట్ తమ అధికారులు ఆజ్ఞలను వ్యతిరేకించినందుకు 85 మంది సిపాయిలను ఉద్యోగం నుండి తొలగించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన 1857 మే 9న జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ వారు లేదా విదేశీయులు పట్ల ధిక్కార వైఖరిని సూచించే పదం ఫిరంగీలు. నెక్స్ట్ 1857 మే 10న సిపాయిలు మీరట్లో బయలుదేరి తెల్లవారుజామున ఢిల్లీ చేరుకోవడానికి రాత్రంతా ప్రయాణించారు. బహదూర్ షా జాఫర్ను రాజుగా ప్రకటించారు. నెక్స్ట్ కాన్పూర్ దగ్గరలో నివసిస్తున్న దివంగత కేశవ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ దళాలను అక్కడి నుండి వెళ్ళగొట్టారు. నెక్స్ట్ నానాసాహెబ్ తనను తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆధ్వర్యంలో పనిచేసే గవర్నర్గా తనను తాను నానాసాహెబ్ ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ లక్నోలో పదవీచ్యుతుడైన నవాబు వాజిద్ అలీ షా కుమారుడు బిర్జిస్ కాదిర్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతను కూడా బహదూర్ షా జాఫర్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించాడు. నెక్స్ట్ బర్జిస్ కాదిర్
తల్లి బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారు. నెక్స్ట్, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి తిరుగుబాటుదారులను కూడగట్టుకొని నానాసాహెబ్ జనరల్ అయిన తాంతియా తోపేతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది. మధ్యప్రదేశ్లోని మండల ప్రాంతంలోని రామ్గఢ్కు చెందిన రాణి అవంతిబాయి లోధి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారితో తాను సిద్ధం చేసుకున్న 4000 సైన్యంతో పోరాడింది. నెక్స్ట్, 1857 ఆగస్టు 6వ తేదీన లెఫ్టినెంట్ కల్నల్ లైటర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపిన టెలిగ్రామ్ బ్రిటిష్ వారిలోని భయాన్ని వ్యక్తం చేసింది. నెక్స్ట్, ఫైజాబాద్కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జ్యోతిష్యం చెప్పాడు. నెక్స్ట్, బరేలీకి చెందిన బఖ్తా ఖాన్ అనే సైనికుడు ఢిల్లీకి చేరిన సమయ యోధులకు నాయకత్వం వహించాడు. నెక్స్ట్, బీహార్కు చెందిన మాజీ జమీందార్ కున్వర్ సింగ్ తిరుగుబాటు సభ్యులతో కలిసి బ్రిటిష్ వారితో చాలా నెలలు పోరాడాడు. సరీంగఢ్ కోట ఢిల్లీలో కలదు. నెక్స్ట్, 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుండి బ్రిటిష్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు. రంగూన్ జైల్లో 1862 నవంబర్లో మరణించాడు. నెక్స్ట్, 1858లో చక్రవర్తి ఆయన భార్య బేగం జీనత్ మహల్ను రంగూన్లోని జైలుకు పంపారు. నెక్స్ట్, తాంతియా తోపే స్మారకార్థం భారతదేశం తపాలా స్టాంపు విడుదల చేసింది. నెక్స్ట్, 1857 ప్రజా తిరుగుబాటులో పాల్గొన్న భారీ దళాలను అణచడానికి బ్రిటిష్ వారు 2 సంవత్సరాలు పోరాడవలసి వచ్చింది. నెక్స్ట్, 1858 మార్చిలో లక్నోను స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్, 1858 జూన్లో రాణి లక్ష్మీబాయిని ఓడించి చంపేశారు. రాణి అవంతిబాయికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తాంతియా తోపేని చంపేశారు. నెక్స్ట్, బ్రిటిష్ వారికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఇండియా కౌన్సిల్ అని పిలిచారు. నెక్స్ట్, భారతదేశపు గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయ్ అని పిలువబడతాడు. నెక్స్ట్, వైస్రాయ్ అంటే బ్రిటిష్ వారిచే నియమించబడిన ప్రతినిధి. ఈ విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలించే ప్రత్యక్ష బాధ్యతను తీసుకుంది. ఈ విధంగా చరిత్రలో 1857 తర్వాత ఒక కొత్త దశ ప్రారంభమైంది. నెక్స్ట్, ఒరిస్సాలోని కుర్దాలో పన్నులు చెల్లించని వారి భూములను బెంగాల్కు చెందిన రెవెన్యూ అధికారులకు మారకందారులకు అమ్మేవారు. నెక్స్ట్, మారకందారులు అనగా స్పెక్యులేటర్స్. నెక్స్ట్, భూమిని కోల్పోయిన వారిలో పదవి నుండి తొలగించబడిన రాజుగారి మిలిటరీ కమాండర్ జగబంధు విద్యాధర మహాపాత్రబ్రహ్మ రావర్రాయ్ ఒకరు. నెక్స్ట్, జగబంధు విద్యాధర మహాపాత్ర బమరావ రాయ్ ఏ పేరుతో ప్రసిద్ధులు అంటే బక్షి జగబంధు. నెక్స్ట్, బ్రిటిష్ వారి చర్యలో బక్షి జగబంధు బిచ్చగాడిగా మారి దాదాపు 2 సంవత్సరాలు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలతో జీవనం సాగించాడు. నెక్స్ట్, కుర్దా ప్రాంతంలో సిక్కు ద్రవ్యం ప్రవేశపెట్టడం. నెక్స్ట్, సిక్కు ద్రవ్యం అనగా వెండి నాణేలు. నెక్స్ట్, పన్నులను సిక్కా ద్రవ్యంలోనే చెల్లించాలని ఒత్తిడి చేయడం. నెక్స్ట్, 1817 మార్చి 29న ఫైక్స్ బానాపూర్లోని పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ సంస్థలపై దాడి చేసి 100 మందికి పైగా వ్యక్తులను చంపి భారీ మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్లడంతో తిరుగుబాటు ప్రారంభమైంది. నెక్స్ట్, 1817 ఏప్రిల్ 14న బక్షి భగబంధు 5 నుండి 10,000 మంది ఈ ఫైక్స్లు ఖాన్ జాతి వారితో కలిసి పూరిని వశం చేసుకున్నాడు. నెక్స్ట్, సంకోచిస్తున్న పాలకుడు 2వ ముకుంద దేవును తమ పాలకునిగా ప్రకటించారు. నెక్స్ట్, ఫైక్స్ ఆధీనంలోని ఆ ప్రదేశాన్ని చేజెక్కించుకోవడానికి పరిస్థితిని చక్కదిద్దడానికి మేజర్ జనరల్ మార్చిన్ డెల్ను పంపారు. నెక్స్ట్, ఈ విధంగా ఈ తిరుగుబాటు 1817 మే నాటికి అదుపులోకి వచ్చింది. నెక్స్ట్, 1825 మేలో తను లొంగిపోయే వరకు బక్షి భగబంధు కుజుంగరాజు వంటి అత్యంత విధేయులు బలవంతులైన ఫైక్ సహాయంతో తిరుగుబాటును కొనసాగించాడు. నెక్స్ట్, తమ వైపు నుండి కుర్దా ప్రజలపై దయ సహనంతో మెలిగేటట్లుగా బ్రిటిష్ వారు శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఉప్పు ధర తగ్గించబడింది. నెక్స్ట్,
చైనా తిరుగుబాటు గురించి చూద్దాం. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో కూడా భారీ ప్రజా తిరుగుబాటు చెలరేగింది. ఈ తిరుగుబాటు 1850వ సంవత్సరంలో ప్రారంభమై 1860 మధ్య నాటికి అణచివేయబడింది. నెక్స్ట్, హాంగ్ జియూ క్వాన్ నాయకత్వంలో వేలాది మంది కార్మికులు, పేద ప్రజలు శాంతిని కాంక్షించే వర్గము లాంటి రాజ్య స్థాపన కోసం ఉద్యమించారు. దీనిని తైపింగ్ తిరుగుబాటు అని పిలుస్తారు. నెక్స్ట్, హాంగ్ జియూ క్వాన్ క్రైస్తవ మతంలోకి మారి చైనాలోని సాంప్రదాయక మతాలైన బౌద్ధ మతం, కన్ఫ్యూషియస్ మతం లాంటి వాటిని వ్యతిరేకించేవాడు. నెక్స్ట్, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తులు లేకుండా, సామాజిక అసమానతలు లేని, స్త్రీ పురుష భేదాలు లేని, నల్లమందు, పొగాకు, మద్యం, జూదం, వ్యభిచారం, బానిసత్వాన్ని నిషేధించే రాజ్యాన్ని స్థాపించాలని తైపింగ్ తిరుగుబాటుదారులు కోరుకున్నారు. నెక్స్ట్, చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటిష్, ఫ్రెంచ్ సాయుధ దళాలు క్వింగ్ వంశస్థుడైన చక్రవర్తికి ఈ తైపింగ్ తిరుగుబాటును అణచివేసేందుకు సహాయం చేశారు. సెమిస్టర్ 1 కంప్లీటెడ్.